డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ ఎల్లో కలర్ చిన్న గోట్ ఉంది. ఫస్ట్ పాపకైతే బ్యాంగిల్ రెడీ చేస్తాను. ఇంకొకటి పెద్ద సైజు బ్యాంగిల్ ఉంది. దీన్ని నా కోసం అయితే రెడీ చేస్తాను. చేసేటప్పుడు చూపిస్తాను. వీటిని అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నా. హాయ్ అండి, వెల్కమ్ టు ఇక్కడైతే నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. ఎంత అనేది గమనిస్తుంది. 20 రౌండ్స్ అయితే తీసుకున్నాను. 20 లైన్స్ వస్తాయంట. తీసుకుని ఇలా ప్యాడ్ చేసి పెట్టుకొని 20 లైన్స్ అయిన తర్వాత ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే అన్ని అంచులు సమానంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాంగిల్కి అయితే చుట్టేసాను అన్నమాట. ఈ మిగిలిన ప్లేస్లో బ్లూ కలర్ యాడ్ చేయాలని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్ని అయితే చుట్టేసుకుంటున్నాను. ఇట్లా చుట్టేసుకొని మొత్తం అంతా కట్ చేసుకొని సమానంగా ఫుల్ఫిల్ చేసేసాను. ఆ బ్యాంగిల్ అయితే కంప్లీట్ చేసేసాను థ్రెడ్తో. పూర్తిగా నిండిన తర్వాత కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సండే కదా ఇంటికి అన్నారు, ఏదైనా కాంపోస్ట్ చూద్దామని చెప్పేసి నేను ఇదైతే ట్రై చేశాను. కానీ నన్ను ఎంత ఆలోచించారంటే నా దగ్గర ఉంటే ఇంకొక వస్తువు మళ్ళీ వెంటనే దొరకాలంటే వాళ్ళ దగ్గర ఉండదు. కొన్ని మోడల్ కూడా వినిపిస్తాను. చాలా అంటే చాలా చూడండి డబ్బులు అయితే ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేసుకున్నాను. పర్లేదండి, అయితే ఫుల్ హ్యాపీగా ఆ జాయింట్స్ దగ్గర ఉంటుంది కదండి, గోల్డ్ కలర్తో ఫినిష్ చేయాలి. హయా హయా ఇట్రా చేతికి వేసుకున్నదా డ్రెస్కి మ్యాచింగ్ వేసుకో. అందరూ అడుగుతారు సరే అమ్మా చెప్పండి. డ్రెస్కి మ్యాచింగ్ మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా చెప్తాను. నెక్స్ట్ అన్నీ రెడీ చేసి చూపిస్తాను అనమాట. మా ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. అన్ని వీడియోస్ చూపిస్తున్నాను. ఫాలో అయితే మీకు చూసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేతికి వేసుకో. పాప ఎక్కువగా హ్యాపీగా వదిలే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.